భయం అదే వేస్తూ ఉంటుంది, చిన్న చిన్న గాయాలు కూడా తగులుతూ ఉంటాయి. ఆ చక్రాలే నిజానికి 10 అడుగులు 8 అడుగులు, మేము దాంట్లో సగంకి కూడా ఉండము. భయపడితే అసలు పని చేయలేము ఇక్కడ. ఉత్సవమూర్తులు ఊరేగుతున్న భారీ రథాలు, ముందుకు భక్తులు లాగుతుంటే వేగంగా దొర్లే చక్రాలు. తిరుమల, తిరుచానూరు, శ్రీకాళహస్తి ఇలా తిరుపతి జిల్లాల్లో ఎక్కడ రథోత్సవం జరిగినా ఆ రథ చక్రాలను నియంత్రించే స్టీరింగ్లా మారిపోతారు ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు. ఆ టైంలో దీనికి మా చేతుల్లోనే ఉంటుంది అనే నమ్మకంతో చేస్తాం మేము. అదంటే అది పెట్టగానే దానంతట అది జారుతుంది. ఆ మూమెంట్ తెలిసిపోతుంది మాకే, ఎలా ఆపుతుంది, ఎలా కదులుతోంది అనడానికి. కాబట్టి అది అలవాటు మీదగా వచ్చేసిన ఇది కాబట్టి దానికి ఏం పెద్ద భయపడాల్సిన పని లేదు. ఏదున్నా అంతే, మనం మెలకువగా అలర్ట్ గా ఉండాలి ఆ స్పాట్ లో. ప్లస్ కాన్సన్ట్రేషన్ మొత్తం అక్కడే ఉండాలి, ఇంకెక్కడ ధ్యాస మళ్ళకూడదు, అక్కడే ఆ పని మీదనే ఉండాలి అంతే. అదే మాకు ఉండాలి. ఇవంతా కష్టపడి ఇది కష్టం అని కూడా చెప్పనులేండి, మా భాగ్యం అంతే. తేర్లుగా కూడా పిలిచే ఈ భారీ రథాల వేగం తగ్గించాలన్నా, వాటి భారీ చక్రాలను మలుపుల్లో తిప్పాలన్నా ఎలాంటి భయం లేకుండా అవలీలగా సరుకులు వేస్తుంటారు. ఈ అక్కా చెల్లెళ్లలో హర్షిని రెడ్డి ఇంజనీరింగ్ చదివారు, ఖ్యాతిశ్రీ ఎంబీబీఎస్ చేస్తున్నారు. ఇప్పుడు ఏ వైపుకి తిరగాలంటే అటువైపు చక్రంకే పెట్టగలగాలి. ఇప్పుడు రైట్ సైడ్ టర్నింగ్ తిరగాలంటే రైట్ సైడ్ వీల్ కే పెట్టుకుంటా రావాలి, అప్పుడే అది మన వైపు తిరుగుతుంది. సో లెఫ్ట్ ఉంటే లెఫ్టే పెట్టుకుంటూ రావాలి. ఇంకా మధ్యలో స్ట్రైట్ రోడ్ లో బ్యాలెన్సింగ్, జస్ట్ ఇటు అటు కదలకుండా జస్ట్ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తుంటాం అంతే. సో కుడి పక్కకి తిరగాలంటే వెనక ముందు చక్రం రెండు బ్యాలెన్స్ చేసుకుంటా పెట్టుకుంటూ వస్తారు. దాన్ని బట్టి చక్రాలు తిరుగుతున్నాయి, దాంతో జనాలు మూవ్ చేస్తారు. గోవిందరాజుల స్వామి కూడా ఇంకా హైట్ ఎక్కువ, వెయిట్ ఎక్కువ, ఇంకా పెద్ద రథం. ఆ చక్రాలే నిజానికి 10 అడుగులు 8 అడుగులు, మేము దాంట్లో సగంకి కూడా ఉండము. కానీ ఆ వాడేదాన్ని బట్టి, ఆ మెలకుగా మనం వాడేదాన్ని బట్టి, చేసేదాన్ని బట్టి అది మేము కరెక్ట్ గా ఆపగలిగి చేయగలుగుతున్నాం అంతే. అదంతా చూసి ఆ చూపు చక్రం మీద ఉండి దానికి భయపడ్డామంటే పని చేయలేం. మన చూపు ఎంతసేపు అయినా కింద నేల మీద, మన చేతిలో ఉండే సరుకు మీదే ఉండాలి. మనకి ముందుగా రోడ్డు చూసి చెప్తున్నాం వాళ్ళ మీద ఉండాలి, వాళ్ళ మాట మీద. ఎందుకంటే మాకు వంకుంటే రోడ్డు కనిపించదు. మా ముందు మా నాన్న వాళ్ళు, పెదనాన్న వాళ్ళు చెప్తుంటారు, గైడెన్స్ ఇస్తా ఏ వైపు ఉంది రోడ్డు అని. సాధారణంగా ఇక్కడ రథాలను నియంత్రించే మిరాసీదారుల వంశంలో పుట్టిన అబ్బాయిలు మాత్రమే ఈ పని చేస్తారని, కానీ 7వ తరంలో పుట్టిన తమకు అన్నదమ్ములు లేకపోవడంతో తండ్రి ప్రోత్సాహంతో ఈ పని నేర్చుకున్నామని వీరు చెబుతున్నారు. వంశపారంపర్యంగా వచ్చిన ఒక ట్రెండ్ అనమాట. సో బాయ్స్ ఎవరు లేరని చెప్పి దాన్ని వేరే వాళ్ళకి ఇవ్వకూడదు, వదులుకోకూడదు ఒక భాగ్యాన్ని అని చెప్పేసి మేమే తీసుకోవాలనుకున్నాము. అదే విధంగానే కంటిన్యూ చేస్తాం. వేసే వాటిని సరుకులోనే అంటారండి. అవి యాక్చువల్లీ రథంని అటు ఇటు టర్నింగ్ తిప్పడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో మనం డైరెక్షన్స్ మార్చుకోవాలి అంటే అది ఒక బ్రేక్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. సో మనం వేసే కొద్ది వీల్ మూమెంట్ అటువైపుకి ఇటువైపుకి తిప్పుకుంటూ మనం మార్చుకుంటూ వస్తే రథం ఏ ఆటంకం లేకుండా అటు ఇటు వెళ్తుంది. ప్రతిసారి కొత్తగానే ఉంటుంది, ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మారుతూనే ఉంటుంది. ఈ పెట్టేటప్పుడు ఒక్కసారి చేయి జారిపోతుంది, వీల్ మన మీదకి వచ్చినట్టు అనిపిస్తుంటుంది. భయం అదే వేస్తూ ఉంటుంది, చిన్న చిన్న గాయాలు కూడా తగులుతూ ఉంటాయి. బట్ అవి పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు, అంతా దేవుడే చూసుకుంటూ ఉంటాడు. మేము టీటీడీ రథం మిరాస్దార్స్, మేము 5 కుటుంబాల రథం మిరాస్దారు, వంశపారంపర్యంగా 7 తరాలుగా ఈ రథం పనులు నిర్వహిస్తా ఉన్నాము. మెయిన్ గా టర్నింగ్స్ తిప్పేదంతా కూడా మేము తిప్పుతా ఉంటాం. ముందు మా తరం నేను చేసి తిప్పినాను, నా తరం మా తమ్ముడికి ట్రైనింగ్ ఇచ్చాను. స్థపతిగా ఉన్నాడు, దేవస్థానం స్థపతిగా ఉన్నాడు, ఆయనకి ట్రైనింగ్ ఇచ్చాను, ఆయన తిప్పినాడు. ఇప్పుడు ఆయన తర్వాత మా పిల్లకాయలకి ట్రైనింగ్ ఇచ్చినాము. అది కంటిన్యూషన్ గా వాళ్ళు తిప్పుతా ఉంటాం. ఒక పిల్లకాయలు లేని దాని వల్ల ఆడపిల్లకాయలకి ట్రైనింగ్ ఇచ్చాము. అది మీ దృష్టిలో ఆడపిల్లలైనా మగపిల్లలైనా సమానము. వాళ్ళు ఉత్సాహంగా మేము చేస్తామని ముందుకు వచ్చినారు. మెయిన్ గా కొద్దిగా కంటి చూపు చక్రం మీదకి వస్తే కూడా భయం అనేది వస్తుంది మనసులోకి. అది రాకూడదు, నేలపైన దానిపైనే ఉండాలి చూపు అనేది. అప్పుడు ఏ భయం కలగదు. భయపడితే అసలు పని చేయలేము ఇక్కడ. భయం వదిలేసి చేయగలగాలి. మనకేమి కాదు అనే ధైర్యం దేవుడు చూసుకుంటాడనే ధైర్యం అంతే. ఎప్పుడు ఏ విధంగానూ భయపడలేదు. ఎందుకంటే అక్కడ కొంచెం మాకేదన్నా తప్పి మా చేతి కొంచెం మిస్ అయిందంటే దానికి ముందు తుండని పెట్టుకొని ఉంటారు, తుండ్లని దాన్నేసి నిలిపేస్తారు మా నాన్న పెద్దనాన్న వాళ్ళు. సో మాకు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ గా ఇంకొకటి పెట్టుకొని ఉంటారు రెడీగా స్టాప్ చేయడానికి. నాది వెనక చక్రం 10 ఏళ్లుగా చేస్తున్నాను, ముందర ఇప్పుడు 3-4 ఏళ్లుగా చేస్తున్నాను. సో ఇప్పుడు అదే మా నాన్న వాళ్ళకైతే అసలు ఆ భయం అనే ఇదే ఉండదేమో పూర్తిగా థాట్.
మనకి మెలకుగా తప్పించుకొని వచ్చేయాలంతే. అది ఆటోమేటిక్ గా చేసేటప్పుడు అలవాటు అయిపోతుంది. ఇది చాలా నెమ్మదిగానే పోతుందండి అన్నిటికీ పోలిస్తే. కాళహస్త్రిలో అసలు రథం నడవదు, పరిగెడుతుంది అనమాట. సో అది అన్నిటితో పోలిస్తే అది చాలా వేగంగా వెళ్తూ ఉంటుంది. అవన్నీ చూసి చూసి ఒక 4 years 5 years నుంచి కాళహస్త్రిలో చూసి ఇంకా ఆ స్పీడ్ అనేది అలవాటు అయిపోయింది. కాకపోతే జాగ్రత్తలు తీసుకుంటాము. ఎంత అలవాటు అయినా కూడా ఎప్పుడూ ప్రమాదం వస్తూనే ఉంటుంది అనమాట. దీనికంటూ మనకు ప్రత్యేకంగా ఒక హాస్పిటల్స్ అట్లంతా మాకేం ప్రొవైడ్ చేయరు. సో సేవ చేసుకోవడం ఎంత భాగ్యంగా భావించాలో మనల్ని మనం కాపాడుకోవడం కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. తమ కూతుళ్లు ఎంతో పట్టుదలతో ఈ పని చేస్తున్నారని వారి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. ఆ చక్రం చూసినా మాకు ఒకసారి భయం అనిపిస్తుంది. ఇంత పెద్ద తేరుని మనం ఇంత పెద్ద చక్రాల దగ్గర మనం కూర్చొని ధైర్యంగా పనిచేస్తాం. ఇంకోటి ఏంటంటే ప్రాణాలకు తెగించి పనిచేసేది ఇది అందరూ చేసే పని కాదు. రథం నడిపేది అంటే చాలా డేంజర్తో పని. ఎన్నో దెబ్బలు తగులుతూ ఉంటాయి. దానంతా మాకు భగవంతుడి పైన భారం వేసేసి మేము ఇవన్నీ సక్రమంగా చేస్తున్నాం. వాళ్ళ ఆడపిల్లకైనా ధైర్యంగా మేము చేస్తాము అని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చినారు కాబట్టి వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇచ్చినాము. వాళ్ళు ఇప్పుడు దివ్యంగా నడిపిస్తూ ఉంటారు. ఎలాంటి భయం లేకుండా సేవలు అందిస్తున్న ఈ అక్కా చెల్లెలను చూసి తాము కూడా ఆశ్చర్యపోతుంటామని అర్చకులు అంటున్నారు. ఒక్కో తేరు చక్రాలు ఉంటాయి. ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్కరు పర్యవేక్షిస్తూ 4 మిరాస్దారులు ఉంటారన్నమాట. అంటే ఇప్పుడు ఇతను ఇప్పటి వాళ్ళే కాదు, ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు దగ్గర 8 తరాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడే కాదు తిరుమలలో కానీ, గోవిందరాజ స్వామి గుడి కానీ, నారాయణవరం, నాగలాపురం, రాములవారి గుడి అన్ని దేవాలయాల్లో కూడా వాళ్ళే ప్రవర్తిస్తూ వస్తుంటారు. ఇప్పుడు ఉండేటువంటి తరాల వాళ్ళకి మగపిల్లలు లేనందువల్ల ఆడవాళ్లే కంకణం కట్టుకునేసి వాళ్ళ యొక్క దీన్ని కూడా వాళ్ళు ఒక్కొక్కరు ఎంటెక్ చదివి, ఒక్కొక్కరు డాక్టర్ చదివి కూడా ఈ యొక్క అమ్మవారి కైంకర్యానికి కానీ, దేవుని కైంకర్యానికి ఆ టయానికి లీవ్ చేస్తూ ఈ యొక్క కైంకర్యాన్ని దిగ్విజయంగా మేము మా యొక్క పెద్దలని మాకు వచ్చినది ఈ అనుభూతిని మేము ఎందుకు వదులుకుంటామనేటువంటి బాధతో చిన్న పిల్లలైనా కూడా వాళ్ళ వయసు దగ్గర 20-22 సంవత్సరాలే ఉంటుంది. ఇప్పటి నుంచి కూడా మేము తప్పకుండా చేస్తాము అనేటువంటి అమ్మవారి దృక్పథంతో వచ్చి చేస్తూ ఉన్నారు.